ఆంధ్రజ్యోతి అనేటటువంటి విషపు పత్రిక ఎలా విషం చిమ్ముతుందో ఈ వార్త పూర్తిగా చదివితే కానీ మీకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి, ఈ దేశంలోనే టాప్ 10 ప్రజాదరణ కలిగిన నాయకుల్లో ఒకటిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతూ వాళ్ళు రాసినటువంటి వార్త. జగన్ Z+ భద్రత పిటిషన్పై వివరాలు ఇవ్వండి అనేటటువంటి హెడ్డింగ్ పెట్టి కేంద్ర హోంశాఖకు హైకోర్టు ఆదేశించిందని చెప్పి సమయం కావాలన్న డిప్యూటీ సొలిసిటర్ జనరల్ తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత వాయిదా అని చెప్పి తనకు Z+ భద్రత పునరుద్ధరించేలాగా NSG లేదా CRPF సిబ్బందితో సెక్యూరిటీ కల్పించాలన్న వినతిని పరిగణలోకి తీసుకునేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరుతూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ పిటిషన్ దాఖలు చేశారని రాశారు. అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదు, వీళ్ళ దృష్టిలో ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే. అయినా పులివెందుల ఎమ్మెల్యే అని మేము గర్వంగా చెప్పుకుంటాం. మీలాగా మీరు అంటే తప్పుడు బతుకులు కాబట్టి మీరు చెప్పుకోరు. పులివెందుల్లో ఇన్ని సంవత్సరాలుగా ఆ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నందుకు పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరికీ 100% మేము ధన్యవాదాలు చెప్తాం, దాంట్లో నో డౌట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడేమో. ఎందుకంటే ఆ కుప్పాన్ని మున్సిపాలిటీ చేయాల, ఆ కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలి ఆయన హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారు కుప్పాన్ని వచ్చినాక రెవెన్యూ డివిజన్ ఏదైతే మున్సిపాలిటీ చేశారు. అంటే ఇక్కడ కూడా చూడండి పులివెందుల ఎమ్మెల్యేగా. అంటే ఎంత విషం చిమ్ముతారంటే ఒక మనిషిని మీద ఈ విధంగా విషం చిమ్ముతూ పులివెందుల ఎమ్మెల్యే పిటిషన్ వేశారంట. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు వేయలే పిటిషన్, ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే వేశారంట పిటిషన్. మీరు మీ తప్పుడు రాతలు, మీ బతుకులంతా ఇంతే కదా, మీ బతుకులంతా ఇంత. అందుకని మీరు అనేది, మీరు ఉగ్రవాదుల కంటే డేంజర్ మీరు అనేది. ఇది చంద్రబాబు నాయుడు గారు వార్త లేకుండా పత్రికలు ఎందుకుంటుంది, ఇది కామన్ కాబట్టి. P4తో 20 లక్షల పేద కుటుంబాల దత్తత, చేయూత అందించేందుకు మార్గదర్శనం తీసుకొని వస్తాం. మళ్ళీ అదే సొల్లు కబురు చంద్రబాబు నాయుడు గారు. పేదరికం లేని రాష్ట్రాన్ని మార్చడమే లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల పేద కుటుంబాల బాధ్యత తీసుకునేలా మార్గదర్శనం తీసుకొని వస్తామని ప్రకటించారు. P4 కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అందిస్తామన్నారు, దత్తత తీసుకున్నారు, బంగారు కుటుంబానికి చేయూత అందించారు అని రాస్తూ మళ్ళీ జూలై 10 కల్లా హంద్రీనివాకు సంబంధించినటువంటి నీళ్లను ఇస్తానని చెప్పి చెబుతూ హంద్రీనివా విస్తరణ జూలైలోగా ఈ నెల 10నే నేను వచ్చి నీరు విడుదల చేస్తా. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమలో 6 లక్షలు. ప్రతిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది హంద్రీనివా పూర్తి చేస్తా, హంద్రీనివా పూర్తి చేస్తా. హంద్రీనివా నువ్వు ఎప్పటికి 4వ ముఖ్యమంత్రి. ఇప్పుడు వెళ్ళిన ఇదే స్టేట్మెంట్ ఉంటుంది. అధికారులతో కలిసి హంద్రీనివా కాలువలను పరిశీలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వైకాపా ప్రభుత్వంలో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటమే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఖర్చు పెట్టలే? 2 ఏళ్లు కోవిడ్ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో చాలా వేగవంతంగా పనిచేయాలనేటటువంటి నిశ్చయంతో వెళ్లారు, ఖర్చు పెట్టారు. దానికి సంబంధించి అవి పూర్తి అవడానికి ఒకే సంవత్సరంలో కావు కదా. మీరు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తి కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రిగా వస్తే అట్ట పూర్తి అవుతాయి. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చిమ్మేటట్టు అట్లా గతంలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లు అంటే ఇప్పుడు ఎక్కడ గుంతల రోడ్లు లేవంట. వెళ్తారు, నాతో పాటు ఎవరిని వస్తారో తెలుగుదేశం కానీ ఇప్పుడు ఈ బ్రోకర్ పత్రికలు ఉన్నారు కదా, ఈ బ్రోకర్ పత్రికలు నడిపే వాళ్ళు వస్తారా, తీసుకెళ్లి చూపిస్తా గుంటలో, ఆ గుంటలో ఎగిరి డ్యాన్సులు ఎదురు. కానీ విషపూరితమైనటువంటి వార్తలు మీరు జనాల మెదడులో అంతా ఇక్కడ ఏదో జరిగిపోయింది. ఎన్నికలు వస్తాయంటే జనం అంతా పక్క చూపులు చూస్తున్నారంట. ఇప్పుడు తెలుగుదేశాన్ని ఎన్నుకోవాలంట, పక్క చూపులు చూడకూడదంట. ఏది నువ్వు చేస్తున్నటువంటి ఈ గలీజు పాలనకి మళ్ళీ నిన్ను ఎన్నుకోవాలి. చెప్పులు తీసుకొని కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎవరు చెప్పాలి తీసుకొని ఎందుకు ఓటేసామరా బాబు ఈ ప్రభుత్వాన్ని కానీ కొట్టుకుంటున్నారు. ఆ విధంగా ఉంది పరిస్థితి. మిమ్మల్ని కొట్టలేక వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఏం కర్మరా బాబు, ఈ 11 నెలలు అయింది ఇలాంటి గలీజు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని చెప్పి ప్రజలందరూ ఈరోజు ఎవరి చెంపలు వాళ్ళు వాయించుకుంటున్న పరిస్థితిలో మళ్ళీ పక్క చూపులు చూడకుండా మళ్ళీ నిన్నే ఎన్నుకోవాలంట. ఈ పగలు తీసి 11 నెలల్లో 1,65,000 కోట్ల అప్పులు చేసి ఒక్క 11 ఒకటి ఇవ్వకుండా మళ్ళీ నిన్ను ఎన్నుకోవాలి. ఈ రాష్ట్రంలో రోజుకు ఒక హత్య జరుగుతూ ఉంటే నిన్నే ఎన్నుకోవాలి మళ్ళీ. కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడతాను. జరగనటువంటి స్కామ్ని, లేనటువంటి స్కామ్ని ఉన్నట్టుగా చూపించేసి ఎలా కనికట్టు విద్యలు ప్రదర్శిస్తారో ఈ పత్రికలు. అంటే ఒకటి లిక్కర్ అనే దాని మీద ఒక కేసు పెట్టించారు. లిక్కర్ కేసు పెట్టించేసి లిక్కర్ స్కామ్ జరిగిందని వీళ్ళే ఎస్టాబ్లిష్ చేసేస్తారు. అసలు అక్కడికి వెళ్ళిపోయిన ఓ రోజు తాడేపల్లికి వెళ్ళి అంటారు, ఓ రోజు బెంగళూరుకి అంటారు, ఓ రోజు దుబాయ్కి అంటారు, ఓ రోజు ఆఫ్రికా ఖండానికి వెళ్ళి అంటారు. వీళ్ళే రాసేస్తారు. రాసేస్తూ జగన్కి వెళ్ళిపోయినాయి, జగనే చెప్పాడని చెప్పి రాస్తూ ఇవాళ కూడా చూడండి. ఇక లిక్కర్ బాసుల వంతు
ఇప్పటికే ఆ ముగ్గురు అజ్ఞాతంలోకి హైదరాబాద్లోని వారి ఇళ్లకు టీంలు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు నోటీసులు, రేపు విచారణకు రావాలని పిలిచిన సిట్టు. విశ్రాంత ఐఏఎస్ ధనంజయ రెడ్డికి నోటీసులు. వీరు ముగ్గురు మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు. ముడుపులు వీరి ద్వారా జగన్కు చేరినట్టు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావన. ఎవరు రిమాండ్ రిపోర్టు? ఎవరు చెప్పారు? అంటే మీ అంతకు మీరే రిమాండ్ రిపోర్ట్లు రాసేసుకొని, రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు ఏం సంతకం పెట్టరు, మీ అంతకు మీరే రాసేసుకొని వాళ్ళు చెప్పారన్నట్టుగా వెళ్ళి ఏదైతే మేజిస్ట్రేట్ ముందు మీరే చెప్పేస్తారు. ఒక తప్పుడు కేసు పెట్టి ఏ విధంగా దాని మీద విషపూరితంగా కథనాలు అల్లుతూ ఎలా రాస్తారంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. మద్యం అనేది కుంభకోణం 2014 to 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. A3గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. A3గా ఆల్రెడీ కేసు నమోదైంది. ఆ కేసుని ఈరోజు విచారణ చేయండి. 2024 నుంచి ఇప్పుడు స్టిల్ ఈ 11 నెలల్లో జరుగుతూ ఉంది. మద్యానికి సంబంధించి 14% మార్జిన్ పెంచారు. ఇప్పుడు జరిగిన స్కామ్. అంతకుముందు కూడా మీరు సంవత్సరానికి 15,000 కోట్ల చొప్పున 2015 నుంచి 19 దాకా మీ ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి మద్యం పాలసీ వల్ల 6,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది. ఇష్టం వచ్చినట్టు బ్రాండ్లు తీసుకొచ్చింది మీరు, ప్రెసిడెంట్ మెడల్ తీసుకొచ్చింది మీరు, గవర్నర్ రిజర్వ్ తీసుకొచ్చింది మీరు, బూమ్ తీసుకొని వచ్చింది మీరు. మేము ఎక్కడ ఒక కొత్త బ్రాండ్ని కూడా తీసుకురాలా. మేము ఎక్కడ ప్రైవేట్ వ్యక్తుల చేతులకు అప్పచెప్పలా. మా హయాంలో మద్యం ఆదాయం పెరిగింది, మీ హయాంలో మద్యం ఆదాయం తగ్గింది. మీ హయాంలో మద్యం సేల్స్ పెరిగినాయి బట్ ఆదాయం పెరగల. మా హయాంలో మద్యం సేల్స్ తగ్గినాయి బట్ ఆదాయం పెరిగింది. ఎట్ట స్కామ్ జరిగింది? 2, ఇప్పుడు కూడా మీరు ఊరు పేరు లేనటువంటి అర్సా కంపెనీలో ఎట్లానో 99 పైసలకి భూములు అప్పచెప్పారో విశాఖపట్నంలో 1,000 కోట్ల భూములు, ఇప్పుడు కూడా మీకు సంబంధించినటువంటి డిస్టిలరీలో 99 రూపాయల చీప్ లిక్కర్ని, పిచ్చి బ్రాండ్లని, సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, బెంగళూరు విస్కీ, 99 బ్రాందీ, ట్రాపికానా బ్రాందీ, ఇలా ఊరు పేరు లేనటువంటి, ఒక అడ్రస్ లేనటువంటి ఏదైతే బోగస్ లెక్కర్ అని అలాంటి అంటే ఏంటంటే పిచ్చి లెక్కర్, దాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఆ బ్రాండ్లు తీసుకురావటం వెనక ఉన్న మతలబు ఏంటి? దీనివల్ల ఎవరికి ఈరోజు 100 కోట్ల రూపాయల ముడుపులందని దీని మీద విచారణ చేయండి. మేము ఏ విచారణగానే ఎదుర్కొంటాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎటువంటి మద్యం కుంభ